శ్రీ గురుభ్యో నమః. పరమార్థపదమును పురోగించు సాధకునకు ధ్యానయోగము అత్యావశ్యకమై ఉన్నది. ఒక వస్తువును గూర్చి తదేక నిష్ఠతో ధ్యానించినప్పుడు ధ్యాత యొక్క చిత్తమంతయు ధ్యేయాకారముగా పరిణమించి పోవును. ఇది ప్రకృతిలో గల నియమము. కీటకము భ్రమరమును నిరంతరము చింతన చేయుట వలన భ్రమరాకారముగా మారుచుండునని లోక ప్రతీతి. దీనినే భ్రమర కీటక న్యాయమని అందురు. చిత్తము ఒక అద్దము వంటిది. అద్దము తన పురోభాగమున ఏది ఉండునో దానిని తన యందు ప్రతిబింబింపజేసుకొనును, తద్రూపమును పొందును. అట్లే చిత్తమును అసుర సంపత్తి, దెయ్యపు స్వభావము దాని ముందుంచిన చిత్తం ఆ అసుర రూపమునే పొందును. దైవ సంపత్తి సత్వగుణ స్వభావము దాని ముందుంచిన చిత్తం ఆ సత్వగుణ రూపమునే పొందును. కావున పారమార్థిక శ్రేయస్సు కొరకై నిత్య శుద్ధ బుద్ధ ముక్తమగు హృదయస్థ పరమాత్మనే ధ్యానించుచు చిత్తమును ఆ దాని అందే ప్రతిష్ఠింప చేయవలెనని భగవానుడు గీతలో తెలిపి ఉన్నాడు. మనస్సును బాహ్యము నుంచి మరల్చి అంతర్ముఖమునర్చి ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు యద్దానిని చింతింపరాదని ఆదేశించను. ఉప్పు కళ్ళు సముద్రములో పడి సముద్రాకారమును చెందినట్లు సామాన్యమగు చిత్తము ధ్యానాదులచే ఆత్మయందు విలీనమై మహత్తమగు ఆత్మరూపముగానే మారిపోచున్నది. అదియే మోక్షము. ఈ ప్రకారము ధ్యానము మోక్ష ప్రాప్తికి హేతుభూతమగుటచే సర్వులకును ధ్యానము అత్యావశ్యకమై ఉన్నది. ఇంటిలో ఒక గదిని ప్రత్యేకముగా పూజ అర్చనాదులకై నియమించి భగవానుడు తెలిపినట్లు దాన్ని శుచివంతముగా నుంచుకునవలయను. దానిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అగరవత్తి సాంబ్రాణి మొదలగు సుగంధ ద్రవ్యములను చేర్చుకొని దీపారాధన గావించి అవతార పురుషులు మహనీయులు అగువారి పటములతో ఆ ప్రదేశమును అలంకరించి దేవమందిరముగా తయారు చేసుకునవలయను. చంటి పిల్లలని లోనికి రానియకూడదు. ఏలననగా వారు శబ్దము చేయుదురు. పశు వికారములను కలుగజేయు శృంగార పటములను వేటిని అక్కడ చేర్చరాదు. ఒక వ్యక్తి ఏ స్థితి యందు ఉన్నాడో, ఏ గుణమును ఆశ్రయించి ఉన్నాడో అతను ఇంటిలో తగిలించి ఉండు పటములను చూచి చెప్పివేయవచ్చును. సత్వగుణమును ఆశ్రయించి ఉండు వ్యక్తి తన ఇంటిలో రామకృష్ణాది అవతారముల యొక్కయు ఇతర దేవతల యొక్కయు మహాత్ముల యొక్కయు పటములను తగిలించుకును. రజోగుణమును ఆశ్రయించి ఉండు వ్యక్తి రాజకీయవేత్తల యొక్కయు ప్రాపంచిక మిత్రుల యొక్కయు పటములను తగిలించుకుని ఉండును. తమోగుణమును ఆశ్రయించి ఉండు వ్యక్తి పాశవిక భావములను రగులు కొలుపు భూత బొమ్మలను తగిలించుకుని ఆనందించుచుండును. కాబట్టి తరింపనుద్దేశము గల సాధకుడు తన పరిశ్రమలను పునీతముగా ననర్చుకొని అపవిత్ర వస్తువులను చేర్చక ఉన్నత భావములకు అవకాశం ఇచ్చు కార్యముల్ని చేయొచ్చు క్రమముగా ధ్యానమును అభ్యసించవలెను. ధ్యానము చేయనప్పుడు సాధ్యమైనంత వరకు ఒంటరిగా నుండుటయే మంచిది. సామాన్యముగా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక చోట ప్రక్క ప్రక్కన కూర్చుండి ధ్యానము ప్రారంభించినచో వాడేమి చేయుచున్నాడో చూడవలెనని వీనికి, వీడేమి చేయుచున్నాడో చూడవలెనని వానికి సంకల్పములు కలిగి విక్షేపం జనించును. ఏక్ నిరంజన్ అను సామెత లోకములో కలదు కదా. మరియు దో గడ్బిడ్ అనే విషయమును కూడా జ్ఞాపకమందుంచుకునవలసి ఉన్నది. కనుకనే గీతాచార్యుడైన కృష్ణ భగవానుడు ధ్యానం ఎట్లు చేయవలనో చెప్పుటకు ప్రారంభించుచు ఏకాంతముగా ధ్యానము సల్పవలయను, ఒంటరిగా ధ్యానింపవలయను అని హితవాక్యములు పలికి ఉన్నాడు. కొందరు ధ్యానించినప్పుడు కానీ సంధ్యావందనము చేయనప్పుడు కానీ బహిరంగ స్థలంలో ఎందుకు కూర్చొని చుందురు. తాను పరమ భక్తులనని నలుగురు తెలుసుకునవలనని వారి ఉబలాటము. ఇటు ప్రదర్శన స్వభావము ధ్యాతకు ఉండరాదు. ధ్యానము కాని ప్రార్థన కాని జపము కాని పూజ కాని భక్తులకు భగవంతునకు సంబంధించిన క్రియే గాని దారిన పోయే వారితో సంబంధించినది కాదు. పైగా ఒకరి మెప్పు కొరకు చేయబడినదియూ కాదు. తాను ధ్యానించుచున్నాడని పత్రికలలో పడవలసిన అగత్యమున్నూ లేదు. మన హృదయ సాక్ష్యగు సర్వేశ్వరుడు ఒకడు తెలుసుకునినా చాలును.
అతనికో మనం ఏ మూల ధ్యానించినో తెలుసుకున్న శక్తి ఉండనే ఉన్నది. కాబట్టి సాధకుడు ఏకాంతముగా ఒంటరిగా ధ్యానించుట శ్రేయస్కరము. స్థిర సుఖమాసనం. పతంజలి చెప్పినట్లు ఏ ఆసనము వేసుకునినా తాను కదలకుండా ఉండగలడో, ఏది తనకు అనుకూలముగా ఉండునో దానినే ధ్యాన కాలమున సాధకుడు అవలంబించవచ్చు. అయితే కూర్చొనినప్పుడు శరీరము శిరస్సు ఏమాత్రము వంగకుండా నిటారుగా ఉండవలేను. ఏలయనిన బొడ్డు క్రింద మూలాధారమున నిద్రించుచు ఉండిన కుండలిని శక్తి తీవ్ర ధ్యానం యొక్క ప్రభావముచే లేచి ఊర్ధ్వముఖముగా ప్రవహింపజొచ్చును. మూలాధారం నుండి బయలుదేరి స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములను షట్చక్రముల గుండా ప్రవహించును. శరీర అవయవములు తిన్నగా ఉన్నచో ప్రవాహము నిరాటంకముగా జరుగును. ఈ ప్రకారముగా కూర్చుండి దృష్టిని నాసకాగ్రమందు గాని, భ్రూమధ్యమందు గాని, హృదయస్థానమందు గాని, సహస్రారమందు గాని నిలిపి మనస్సును దృశ్య విషయములపై చెదరనీయక ఏకాగ్రముగా దైవధ్యానము సలుపవలెను. కొందరికి ప్రారంభంలో మనస్సు ధ్యేయ వస్తువుకు పరమాత్మ యందు నిలకడ చెందక పూర్వ వాసనా బలముచే బయటికి పరిగెత్తుచుండును. వారికి ధ్యానము చేయవలనని కుతూహలం ఉండును కానీ మనస్సు చంచలముగా ఉన్నదై భేదించుచుండును. లక్ష్యమందు అనగా ధ్యేయ వస్తువందు మనస్సు నిలువక పారిపోచుండును. అప్పుడు సాధకుడు ఏమి చేయవలేను? దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా సమాధానం వసంగాను. మనస్సు చంచలముగాను అస్థిరముగాను ఉన్నదై ఏ విషయములపైకి పరిగెత్తునో ఆ విషయముల నుండి దానిని మరల్చి దానికి బుద్ధి చెప్పి మరల ఆత్మయందే ఉంచవలేను. లాలయేత్ చిత్తబాలకం అని వశిష్ఠులు ఆనతి ఇచ్చినట్లు చిత్తమును బాలకుని హితవాక్యములచే మెల్లగా లాలించి దారికి తీసుకుని రావలేను. అంతేకాని బలాత్కారము చేసినచో అది తిరగబడును, ప్రతిక్రియ కలుగజేయను. కనుక మోటు పద్ధతులను ధ్యాననిష్ఠుడు ఎన్నటికీ అవలంబించకూడదు. అంటే బలాత్కారంగా మనస్సుని త్రొక్కిపెట్టకూడదు. సాధకుడు ఈ క్రింది విధముగా తన మనస్సునకు బోధ సల్పవలను. ఓ మనస, ఓ ఇంద్రియములారా, మీరు ఎచ్చటికి పరిగెత్తుదురు విషయములపైక? చాలా పొరపాటు. అయితే అది మీ తప్పు కాదు. అనేక జన్మార్జితములకు ప్రాపంచిక వాసనల వలనే మీకట్టి బుద్ధి కలుగుచున్నది. ఇంతకాలం వరకు మిమ్మల్ని ప్రేరేపించిన ఆ బుద్ధి అవిద్యావృతమై అంధకారంలో పడి ఉన్నది. ఇప్పుడు సద్గురు కటాక్షమున జ్ఞానముదయింప అవిద్య అంతరించిపోవ వస్తువుల యొక్క యథార్థ తత్వము గోచరించినది. మీరింతవరకు అభిలషించు పదార్థములు సత్యములు కావు. క్షణిక పదార్థము ఆనందం ఎట్లు కలుగజేయగలదు? నాశశీలమగు వస్తువు నుండి నిరతిశయ సుఖమెట్లు ఆవిర్భవించగలదు? ఒకవేళ ఆ పదార్థములు రమణీయముగానున్నవని అందురా అది ఆపాత రమణీయత్వమే కాని వాస్తవ సౌందర్యం కాదు. పంచభూతాత్మకములై కాలక్రమమున నశించిపోవునియు కృల్లి కృషించిపోవునియు పదార్థముల యందు ఎలాంటి రమణీయత్వం ఉండునో మీరే యోచించుకొనుడు. మోసపోవద్దు. బంగారు లేడిని చూచి సీత మోసపోయినది. అది సత్యమని భ్రమించి దానిని కాంక్షించినది. ఫలితముగా ఏమైనదో మీకు తెలియను కదా. శ్రీరామచంద్రుని పోగొట్టుకునేది ఆత్మారామునకు అనగా సుఖమునకు దూరమై శోకం ఆవరించినది. కావున మీరును ప్రపంచం యొక్క తలుకులను చూచి మురిసిపోయి వాని వెంట పరిగెత్తితిరా మోకాటి దెబ్బలు తప్ప మరేమీ మిగలవు. ఎండమావులను చూచి చెంబులు తీసుకుని పరిగెత్తు వారికి ఎన్ని నీళ్లు లభించునో మీకును అన్నీయే లభించును. మీ జన్మ హక్కుకు ఆత్మానందము అనుభవించుటకై సన్నద్ధులు కండు. దాని కొరకై మీరు దూరముగా పరిగెడ అవసరం లేదు. అది మీ చెంతనే ఉన్నది. బాహ్య ప్రవృత్తిని వదిలి అంతర్ముఖులు కండు. మీకది కరతలామలకమైపోవును. జన్మ సఫలమగును. పూర్వము శ్రీరామకృష్ణ పరమహంసను ఒక భక్తుడు సమీపించి, అయ్యా, నా మనస్సు ధ్యాన కాలములో నిశ్చలముగా ఉండటలేదు, ఏదైనా ఉపాయం సెలవిండు అని ప్రార్థింప రామకృష్ణ పరమహంస ఇట్లు చెప్పాను. మీ ఇంటికి ఒక రోజున ఒక కుక్క వచ్చినది అనుకొనుడు. అది
చూచుటకు బాగున్నదని తలంచి ఒక పిడికెడు అన్నము దానికి పెట్టినచో అది ఏమి చేయను? తిని వెళ్ళిపోయి మరుసటి రోజు మరలా వచ్చును. మరలా ఒక పిడికెడు అన్నము మీరు దానికి పెట్టినచో ఇక ప్రతిరోజు మీ ఇంటికి వచ్చుచునే ఉండును. ఈ ప్రకారముగా కొన్ని సంవత్సరములు దానిని బాగా మేపినచో అలవాటు పడి ఇక మీ ఇల్లు వదలనే వదలదు, కొట్టినను తిట్టినను పోదు. దానిని వదిలించుకొనవలెన మీరేమి చేయవలేను? ఒక్కటే ఉపాయం కలదు. దానికి అన్నము పెట్టకూడదు. అది రాగానే బెత్తము తీసుకొని తరిమివేయవలేను. ఈ విధముగా కొన్ని రోజులు వరుసగా దాన్ని దండించడం మొదలు పెట్టినచో అది చూచి చూచి విసుగెత్తి మరల రాకుండదు. ఆ ప్రకారముగానే అనేక జన్మల నుండి మనస్సునకు దృశ్య పదార్థములు యందు మేపు లభించుచుండెను. అది అడిగినది అంతయు మనము ఇచ్చుచుంటిమి, కోరినది అంతయు కిక్కు మనకుండా సమకూర్చుచుంటిమి. ఈ విధముగా శబ్ద స్పర్శాది విషయ భోగములను అది బాగుగా తినమరిగినది. ఇక అది చెప్పిన మాట వినునా, బయటకు పోవలదని ఒప్పుకొనునా, ధ్యానమందు నిశ్చలముగా ఉండమని హితము చెప్పిన పాటింతునా పాటింపదు. తనకు అలవాటు పడిన త్రిభువన సంచారమునే ఆశ్రయించును. ప్రాపంచిక భోగ్య వస్తువులపైనే వ్రాలుచుండును. అప్పుడు ఏమి చేయవలేను? కుక్క బెడద తప్పించుకున్నటకు ఏమి చేసిరో అదే చేయవలేను. మనస్సు విషయములపై వ్రాలినప్పుడు దానికి ఆ విషయ ఆహారం మొసంగక భోగములను అనుభవింపజేయక వివేకమును కర్ర చేతపోని అటు నుండి తరిమివేయవలేను. అట్లు తరిమినను పూర్వ అభ్యాస వశమున మరలా పోవచ్చునే ఉండును. కాని ప్రయత్నం వదలక మరలా గెంటివేయుచుండినచో కొన్నాళ్ళకి మరలా అచ్చటికి వెళ్ళకుండును. ఈ ప్రకారముగా మనస్సు ఎప్పుడు బాహ్య వస్తు వ్యామోహమును వదిలించుకును అప్పుడు స్వస్థానమగు హృదయమందే నిలకడ కలిగి ఉండును. అప్పుడు పరమాత్మ ధ్యానము చక్కగా జరుగును. బాహ్య విషయముల నుండి మనస్సును మరల్చుట ప్రత్యాహారమని అందురు. ఇతరత్ర మనస్సును పోనీయక ధ్యాన వస్తువు పైనే నిలుపుట ధారణ అనబడును. ఆ వస్తువు గూర్చి తదేక నిష్ఠతో చింతన చేయుట, తదీయ భావనా ప్రవాహము కలిగి ఉండుట ధ్యానమనబడును అని పతంజలి చెప్పి ఉన్నాడు. ధ్యానమనగా సజాతీయ భావ పరంపర అన్నారు శంకరులు. ప్రారంభములో ఆత్మానుభవము కలగకపోయినప్పటికీ ఆ ఆత్మనే నిరంతరము చింతన చేయుచుండవలేదు. కొంతకాలం వరకు ఆత్మ సాక్షాత్కారము తప్పక కలగగలదని శ్రీ విద్యారణ్య స్వాముల వారు సెలవిచ్చిరి. అనుభవము కలగకుండాను బ్రహ్మమునే చింతన చేయవలేను. ధ్యానము ద్వారా అసద్రూపములకు దృశ్య పదార్థములే లభించుచుండ ఇక సత్యమై వాస్తవమగు తన స్వరూపమే అయ్యున్నట్టి బ్రహ్మమును ఏల పొందలేడు. మనస్సును బాహ్య ప్రపంచము నుండి మరల్చి అంతర్ముఖమునర్చి హృదయస్థమగు చైతన్యాత్మనే లెస్సగా భావించుచుండవలెనని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పి ఉన్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత సమస్త చరాచర ప్రాణికోట్ల యందు ఆత్మస్వరూపడై వెలయుచున్నాను. కావున తన యందు చిత్తమును నిలుపమని చెప్పినప్పుడు దేహేంద్రియ బుద్ధులకు సాక్షిగా వెలుగొందుచున్న ప్రత్యేగాత్మ యందు మనస్సును నిలపవలెనని అర్థము. ప్రారంభ స్థితిలో శ్రీకృష్ణమూర్తి యొక్క ఆకారమును హృదయమున భావించేనను భక్తితో అతన్ని ధ్యానింపవచ్చును. ధ్యానమనున్నది క్రొత్తగా ఒకరు నేర్చుకునవలసినది కాదు. అది అందరికీ ఇదివరకే అభ్యాసమై ఉన్నది. అయితే ఇంతవరకు వారు ధ్యానించుచున్నది ప్రాపంచిక దృశ్య విషయములను, నశ్వర భోగ విలాసములను. ఇప్పుడు ఆ ధ్యానమునే పరమాత్మ వస్తువుపై మార్చుకొనుచున్నారు. అంతే జనులకు తమ పుత్ర పౌత్రాదులను పోషించుట యందును, ప్రాపంచిక సంభాషణల యందును, ధన ధాన్య భోగము యశస్సులను సంపాదించుట యందును ఎంత ప్రీతి కలదో, వానిని గూర్చి ఎట్టి చింత కలదో అట్టి చింత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆధార విందములపై క్షణిక కాలం ఉంచినచో ఇక యమధర్మరాజు యొక్క వీచిన గృహద్వారమున ప్రవేశించవలసిన అగత్యం ఉండదు. కావున ధ్యాన ప్రవాహమును
దృశ్య వైభవం నుండి మరలించి ఆత్మవైపు భగవంతుని వైపు ప్రవేశపెట్టవలేను. విద్యార్థి పరీక్షల దగ్గరకు వచ్చినప్పుడు మిగుల ఏకాగ్రతతో తదేక దీక్షతో పట్టుదలతో పాఠ్య విషయములను ధ్యానించుచుండును. ఉత్సవ సమయములందు కానీ సంత జరిగినప్పుడు కానీ వ్యాపారికి తుమ్ముటకు కూడా సమయం ఉండదు. అతని చిత్తం అప్పుడు వ్యాపారం అందే నిమగ్నమై ఉండును. ఇంటిలో వివాహం ఏదైనా తటస్థించినప్పుడు దానికి ముందు 1 నెల 2 నెలల నుండి మగవారికి కానీ ఆడవారికి కానీ ఊపిరి తిరగదు. తదేక ధ్యానంతో పరుగులు చేసుకుని చుందురు. దక్కిన విషయములన్నీ మరిచిపోదురు. పతివ్రతయగు స్త్రీ తన భర్త దూరదేశములకు వెళ్ళినప్పుడు నిరంతరం అతన్నే ధ్యానించుచుండును. అట్లే భార్యపై మక్కువ గల భర్త భార్య పుట్టింటికి గాని బంధువుల ఇంట్లకు గాని వెళ్ళినప్పుడు ఆమెను సతతము ధ్యానించుచుండను. అత్తడి దక్కిన కార్యంలో అంతగా పట్టించుకొనడు. పూర్వం ఒకప్పుడు దత్తాత్రేయుల వారెచ్చటికో యాత్రకు పోవుచుంటిరి. ఒక చోట 3 దారులు కలిసి ఉండెను. ఏ మార్గము గుండా పోవలనో వారికి తెలియక చుట్టుప్రక్కల ఎవరైనా ఉండినచో కనుగొందమని యోచించి చూచెను. కాని అచట ఎవరునూ లేరు. సమీపమున ఒక నది ప్రవహించుచుండెను. దాని ఒడ్డున ఒక బెస్తవాడు గాలమును నీళ్లలో వైచి చేపలు పట్టుచుండెను. దత్తాత్రేయులు దూరం నుండి వానిని పిలిచెను, కాని పలుకలేదు. మరలా పెద్దగా పిలిచెను, కాని అతడు వినిపించుకొనలేదు. 3వ పర్యాయం ఇంకా పెద్ద కేక వేసెను, కాని బెస్తవాడు కిక్కురు మనలేదు. అప్పుడు దత్తాత్రేయుల వారు వాని సమీపమునకు పోయి వీపు తట్టి, ఏమయ్యా, 3 సార్లు కేక వేసెన్నో పలకలేదేమి అని అడుగగా, మహాత్మా, నా దృష్టి అంతయు బెండు పైనున్నది. అది మునుగునేమో చేప పడునేమో అను చింతించుచుంటిని. కావున మీ కేకలు వినిపించలేదు, క్షమించుడు అని అతడు ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే దత్తాత్రేయులు ఇట్లు యోచించి, ఆహా, అల్పమగు చేప కొరకు బెస్తవాడంతటి ఏకాగ్రతను దీక్షను సంపాదించినాడు. ఓహో, తాపసుల యందును ఇట్టి సంయమము ఏకాగ్రత అపురూపమే. ఈ ఏకాగ్రతలో 16వ పాలైనను భగవంతుని యందుంచి ధ్యానించినచో జనులు ఎప్పుడో మోక్షమును పొంది ఉండేటి వారు. చక్కటి పాఠమును ఇతడు నాకు నేర్పినాడు, ఇతడు నాకు గురువు అని వహించి అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి వెడలిపోయాను. ఈ ప్రకారముగా వైరాగ్యమును అవలంబించి దృష్టిని అంతర్ముఖమునర్చి పరమాత్మ ధ్యానము చేయువారికి కలుగు ఫలితమేమి, దాని వలన మాకు వచ్చు లాభమేమి అని వెంటనే ప్రశ్నించుదు. లాభము లేనిది ఎవరు ఏ కార్యమును చేయరు. చివరకు వర్తకుడు ధాన్యమును కూల్చున్నప్పుడు కూడా లాభం అని ప్రారంభించును. కావున పరమార్థ సాధనకు ఈ ధ్యానాదుల వలన కలుగు ఉపకారమేమి అనగా, బ్రహ్మరూపమై పరమ నిర్వాణ దాయకమైనట్టి శాంతినే ధ్యానయోగి పొందుచున్నాడు. ప్రపంచంలోని అన్ని లాభముల కంటేనూ అది ఉత్తమమైన లాభము. అన్ని పదవుల కంటేనూ శ్రేష్టమైన పదవి, అన్ని వస్తువుల కంటేనూ శ్రేష్టమైన వస్తువు. ముల్లోకముల యందలి ఎంత గొప్ప పదవిని పొందినో మనుజుడు పుట్టుక చావుల నుండి మాత్రం తప్పించుకొనలేడు. కావున పరమార్థ దృష్టిలో అవి గొప్పవి అనిపించుకొనవు. దేనిని పొందినచో మరలా సంసార చక్రంలో మనుజుడు తగులుకొనడో, ఏ స్థితి అందు మహత్తర దుఃఖము సంప్రాప్తించినను చెలించక ఉండునో, దేనిని పొందిన పిదప మరలా చతుర్దశ భువనముల అందలి ఏ వస్తువు పైనను ఆపేక్ష కలుగుకుండునో, ఏది ఆత్యంతిక సుఖ స్వరూపమో అదియే ప్రపంచముల కల్లా గొప్ప వస్తువు. దానినే ధ్యానయోగి పొందుచున్నాడు. అంతకు మించి ఇక జీవునకు కావలసినది ఏమి? జన్మ సార్థకమైనట్లే. మరి ఒక విశేషం ఏమనినా, ప్రపంచంలో జీవరాశులన్నీ సుఖమెక్కడ 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 అని సుఖము కొరకై అల్లల్లాడుచు వెతుకుచున్నాం. సుఖము దానంతట అదియే బ్రహ్మని నిష్ఠుని వెతుక్కుని వచ్చి వాని పాలిట పడుచున్నది. మోక్షలక్ష్మి వచ్చి అతని మెడలో పూలహారము వేయుచున్నదని అర్థం. వడగళ్ళు సముద్రంలో పడి సముద్ర రూపమే అగునట్లు చిత్తము ప్రత్యేగాత్మను అనవరతము చింతించచ్చు ప్రత్యేగాత్మ రూపమే అగుచు నిరతిశయ సుఖమును చేపట్టుచున్నది.